హాయ్ అండి, నేను మీ జాస్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఎంతో టేస్టీగా సింపుల్గా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఈ ఆలూ ఫ్రైని. ఆలూ ఫ్రై చేయడానికి నేను 4 ఆలు తీసుకున్నాను. వీటిని నీట్గా పీల్ చేసుకోవాలండి. అన్ని ఆలు పీల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని వాటిని అందులో 10 మినిట్స్ నాననివ్వాలండి. సాల్ట్ వాటర్లో ఆలుని నానబెట్టడం వలన ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి అన్ని ఆలూస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ నానిన తర్వాత ఆలుని ఒక చిన్న పీసెస్గా అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఆలు పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫ్రై ఏ విధంగా చేయాలో చూడండి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని హీట్ అయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, నేను కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని బాయిల్ అయిందా లేదా చూసుకొని మళ్ళీ బాయిల్ కాకపోతే మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక ఆలు పీసెస్ని కట్ చేసి చూసుకోవాలండి. కట్ అయితే బాయిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకొని మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. అందులో ఉండే తేమ అంతా ఎగిరిపోతుంది. ఆలు ఫ్రై క్రిస్పీగా అవుతుంది. అంతే అండి, ఆలు ఫ్రై రెడీ అయ్యింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపడకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను సింపుల్గా చేస్తున్నా కాబట్టి ధనియాల పొడి, మసాలా అవి ఏమీ వేయకుండా సింపుల్గా ఫ్రై చేస్తున్నాను ఆలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. అంతే అండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.